హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ చూసుకున్నాం. ఆల్రెడీ 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఇది మూడో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్స్ కూడా మనం ఒకసారి పోస్ట్ చేయడం జరిగింది. మన ఛానల్ చెక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనకి బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు అందించింది కదా! ఆయనకు ఏ బిరుదు ఉంది అని అడుగుతున్నారు. సో ఆయనకు బిరుదు ఉంది. సో రాష్ట్రపతి భారతరత్న అవార్డు ఎవరు గెలుచుకున్నారని అడగచ్చు. కర్పూర్ ఠాకూర్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా అడగచ్చు, లేకుంటే ఆయన బిరుదు ఏదైనా అడగచ్చు. సో ఒకే క్వశ్చన్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. ఆయన బిరుదు వచ్చేసి జననేత. నెక్స్ట్, నాసిన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు? సో దీన్ని మనం సత్సాయి జిల్లాలో రీసెంట్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అనంతపురం దగ్గర, ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్సాయి జిల్లా ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత నాసిన్ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. మీకు నాసిన్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. నెక్స్ట్, ఐసీసీ అండర్-19 వరల్డ్ క్రికెట్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ ఐసీసీ అండర్-19 వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది అనమాట. సౌత్ ఆఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ జరుగుతుంది. అర్జున్ అవార్డు 2023 అందుకున్న క్రికెటర్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. సో అర్జున్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే మనకి చంద్రశేఖర్ శెట్టి. సో ఒకసారి క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేస్తాను. వీరిలో ఎవరి పేరు లేదు. అర్జున్ అవార్డు ఎవరెవరు గెలుచుకున్నారంటే మనకి అజయ్ కుమార్ రెడ్డి, దీక్షా దగ్గర్, మహమ్మద్ షమి, ఈ ముగ్గురు కూడా అర్జున్ అవార్డు గెలుచుకున్నారు. సో ఇక్కడ చిరాగ్ చంద్రశేఖర్ ఈయన వచ్చేసి మనకి ధ్యాన్ చంద్ అవార్డు గెలుచుకున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ధ్యాన్ చంద్ అవార్డు ఎవరు వచ్చిందంటే చంద్రశేఖర్ శెట్టి. అర్జున్ అవార్డు వచ్చేసి అజయ్ కుమార్ రెడ్డి, దీక్షా దగ్గర్, మహమ్మద్ షమి. అపార్ కార్డును ఏ వ్యక్తులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అపార్ కార్డు ఏ వ్యక్తులకు ఇవ్వాలంటే మనకి ఇది అపార్ కార్డు అనేది స్టూడెంట్స్ కేజీ నుంచి పీజీ వరకు చదివి ఏ స్టేట్లో అయినా ఎక్కడి నుంచి అయినా ఏమైనా చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి అపార్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. సో అకాడమిక్ రిజిస్టరీ అకౌంట్ రిజిస్టరీ. మేము అనే భావన అధికంగా ఈ కింది వాళ్ళు దేనిలో చూడవచ్చు. సో ఇది మనకి సోషియాలజీ ఇటు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కుటుంబంలో చూడవచ్చు అనమాట. మేము అనే భావన వచ్చేసి మనకి కుటుంబంలో చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ధనిక నేలలుగా ఏ నేలను పరిగణిస్తారు? సో చెర్నోజిమ్స్ అనేటివి రిచెస్ట్ ల్యాండ్స్. పద్మ అవార్డ్స్ యాక్టర్ మిథున్ చక్రవర్తికి ఏ పురస్కారం వచ్చింది? సో పద్మవిభూషణ్ తెలుసు కదా, అది మనకి పద్మభూషణ్ 17 మందికి వచ్చింది. టోటల్గా 132 మందికి వచ్చింది. సో మన కరెంట్ అఫైర్స్లో ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. జనవరి కరెంట్ అఫైర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. భారతరత్న ఎవరికి వచ్చిందని మనకి ఈ వీడియోలో మనం చెక్ చేస్తున్నాం. కర్పూర్ ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చినాడు, దానికి మ్యాచ్గా ఫాలో అయింది అనమాట. ఇది ఆన్సర్ వచ్చేసి మనకి ఏకి 3 అశోకుడు ప్రియదర్శిని, బికి 4 కనిష్కుడు మహేంద్ర ఆదిత్య, తర్వాత సికి 2 కారవేలుడు వచ్చేసి కళింగ చక్రవర్తి, తర్వాత కుమారగుప్తుడు వచ్చేసి విక్రమాదిత్య. నెక్స్ట్, కుటుంబ ఆవిర్భావానికి గల ఆవశ్యకత కారణం ఏంటి? లైంగిక ప్రేరణ, ఆర్థిక అవసరం, సంతానోత్పత్తి, ఫైబర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆన్సర్ డి అన్నీ కూడా. కుటుంబ ఆవిర్భావానికి ఈ కారణాలు ఉన్నాయంటే సంతానోత్పత్తి, ఆర్థిక అవసరం, లైంగిక ప్రేరణ. ఈ కింది వాళ్ళలో ఇండియన్ నెపోలియన్గా ఎవరిని గుర్తిస్తారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి సముద్రగుప్తుడు. సో సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అంటారు. స్టాండర్డ్ విధంగా భారతదేశంలో నీటిపారుదల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? సో మనకి నీటిపారుదల శాతం నదులు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా మనకి పంజాబ్ని ఎందుకుంటారంటే 5 నదుల కూట ఉంది కాబట్టి పంజాబ్ నీటిపారుదల అక్కడ ఎక్కువ. మెరుగైన ప్రణాళిక లక్ష్యాల కోసం గ్రామ సమాజాలను ప్రముఖుడికి అధ్యయనం చేయడానికి ఎవరు వాదించారు? సో ఇది కూడా సోషియాలజీ క్వశ్చన్. ఎస్సీ బీబీ అని ఆయన వాదించారన్నమాట. మెరుగైన ప్రణాళిక లక్ష్యాల కోసం గ్రామ సమాజాలను క్రమబద్ధంగా అధ్యయనం చేయాలని వాదించారు. భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేస్తున్న సన్నటి జలసంధి ఏది? సో మన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పాక్ జలసంధి. ఇక్కడ దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్ ఇది. పాక్ జలసంధి ఏ 2 దేశాలను విభజిస్తుంది అని అడగచ్చు. మనకి పాకిస్తాన్, ఇండియా అని ఆప్షన్ చేస్తారు. అందరూ కూడా పాకిస్తాన్ అని రాస్తారు. పాక్ జలసంధి
అని ఆన్సర్ వచ్చేసి మనకి శ్రీలంక. గ్రీనిచ్ రేఖాంశానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్య ఉన్న భాగాన్ని ఏమంటారు? పూర్వార్ధగోళం, దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం, పశ్చిమార్ధగోళం. ఆన్సర్ వచ్చేసి ఏ పూర్వార్ధగోళం. ఈ కింది వాటిలో భూ అంతర్భాగం ఘనస్థితిలో ఉన్న పొరలు ఏవి? అంతర్భూ కేంద్ర మండలం, దిగువ ప్రవారపు పొర, ఎగువ ప్రవారపు పొర. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3 ఘనస్థితిలో ఉండే పొరలు. పోలో అనే క్రీడను ఆడుతూ చనిపోయినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన పోలో అనే ఆట ఆడుతూ చనిపోయినాడు. లార్డ్ వెల్లింగ్టన్ అనే ఆయన ఒక మద్రాస్ గవర్నర్ అన్నమాట. మద్రాస్ గవర్నర్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో వెలువడిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక ఏది? సో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక వచ్చేసి చిత్రగుప్త అనేది ఆంధ్రప్రదేశ్లో వెలువడిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక. జాతీయ షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిషన్ 2 వేర్వేరు భాగాలుగా ఏ సంవత్సరం ఏర్పడిందంటే 2004లో ఏర్పడింది. సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995 ఏ ప్రదేశంలో జరిగిందంటే మనకి కోపెన్హెగన్ అనే ప్లేస్లో జరిగింది. సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్